42% రిజర్వేషన్ అమలు చేయడంలో మీరు బీజేపీ సహకారం తీసుకొని ఏం చేస్తారో తెలియదు. చాలా అంశాల్లో ఢిల్లీకి పోతున్నారు. ఇప్పటికీ నెలకు 3 సార్లు పోయి వచ్చిండ్రు. 100 సార్లు పోయినరంట. మరి ఎన్నిసార్లు పోయినరు? మరి అందరూ ముఖ్యమంత్రి గారే 40 సార్లు 30 సార్లు అన్నారు. మరి మంత్రులు, ముఖ్యమంత్రులు చాలామంది పోతున్నారు. కేంద్రంలో మంత్రులను కలుస్తున్నారు. మరి మీరు ఏం చేస్తారో మాకు కావాల్సింది 42% రిజర్వేషన్. మాకు కావాల్సింది సరైనటువంటి నివేదిక. అడావుడి చేసి ప్రజలను మోసం చేయొద్దు. దయచేసి బీసీలు ఎవరైతే అక్కడ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వం వల్ల ప్రజలల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరు చూస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎన్ని బాధలు పడుతున్నారో పత్రికలలో చూస్తున్నారు. మీ ఆత్మకు తెలుసు ఏం జరుగుతుందనేది. సరే, మీ పార్టీ మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో మీకు తెలుసు. ప్రజలు ఎంత ఆగమైందో తెలుసు. ఏం జరుగుతుంది తెలంగాణలో యూట్యూబ్ పెట్టుకొని చూడండి, ఏ ఛానల్ పెట్టుకొని చూడండి, ఏ గ్రామం కోండి, ఒక చిన్న మైక్ పెట్టండి. ఇలా ప్రజలు చెప్తారు ప్రభుత్వ పనితీరు ఏముందని. మీ కర్మ మీ ఇష్టం. కానీ బీసీల దగ్గరకు వచ్చిండ్రు, ముట్టుకున్నారు. ఇవాళ తప్పుడు నివేదిక ఇచ్చి మీరు గింతే అని చెప్పి మోసం చేస్తే మాత్రం కులాల వారిగా పంచాయతీ పెడుతున్నారు. మీరు కుట్రలు పెడుతున్నారు. మీరు తెలంగాణను అల్లకలోని చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణను లేనిపోని హామీలు ఇచ్చి ఇవాళ లేనిపోని ఇబ్బందులు పెట్టి అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. సర్వే తప్పు, 100% తప్పది. మళ్ళా రీసర్వే చేయాలి. 4 రోజులు పోయినా పర్లేదు. ట్యాబ్లు ఇచ్చేయండి, బాధ్యత ఇవ్వండి. గ్రామంలో అయిపోగానే ఆ గ్రామంలో టోటల్గా ఈ గ్రామంలో ఇన్ని ఇండ్లు ఉన్నాయి, ఇంత జనాభా ఉందని చెప్పి ఆ గ్రామంలో పబ్లికేట్ చేయండి. పంచాయత్ సెక్రటరీకి బాధ్యత ఇవ్వండి, కలెక్టర్లకు బాధ్యత ఇవ్వండి. లేదంటే మీకు చేత కాదంటే బీసీ హాస్టల్లో, గురుకులాల్లో, డిగ్రీ బీసీ ఎస్సీ హాస్టల్లో ఉన్నటువంటి గురుకులాల్లో ఉన్నటువంటి వాళ్ళని స్టూడెంట్స్ని మేము అప్పీల్ చేస్తాం. అరే బిడ్డ, వారం రోజులు 10 రోజులు మన గురించి కష్టపడదాం, ట్యాబ్లు ఇస్తారు, మీరు సర్వే చేయండి అని మేము సర్వే చేసి మీ నివేదిక ఇస్తాం, మాకు ట్యాబ్లు సప్లై చేయండి. అంతేగాని లేనిపోనివి ఇవన్నీ పెట్టి పంచాయతీ పెట్టి చేస్తే మాత్రం బాగుండదు. ఇది ప్రపంచంలో ఎక్కడే కానీ అసమానతలు వచ్చినప్పుడే ఉద్యమాలు పుట్టుకొస్తాయి. అందరినీ సమానంగా చూస్తే ఎక్కడ కూడా కొట్లాటలు ఉండవు. అసమానత వల్లనే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, అవమానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, అణచివేతల వల్లనే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి తెచ్చుకున్నాం. రేపు మీరు చేసే చేష్టాల వల్ల మరొక బీసీ ఉద్యమం వస్తుంది భారతదేశంలో. అది తెలంగాణలోనే స్టార్ట్ అవుతుంది. అనవసరమైన కొట్లాటలు పెట్టించిన వాళ్ళు మీరు అవుతారు. దయచేసి ఎవరి వాటా ఎంతనో వాళ్ళకి ఇవ్వండి.